పొద్దున్నే కొంచెం పైకి పెట్టు 1000 స్తంభాల గుడిలో శివాలయంలో అదేవిధంగా విఘ్నేశ్వరుడికి పూజలు జరిపి అక్కడ మరంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి దేవాలయాన్ని చూసి మరి దాని తర్వాత మన భద్రకాళి అమ్మవారి క్షేత్రానికి రావడం జరిగింది. ఇక్కడ వేద పండితుల చేత మనము అమ్మవారి దర్శనము చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మా వినయ్ భాస్కర్ చీఫ్ విప్ గారు, మా గారు, మా ఎండోమెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మరి పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ కూడా, ఈవో గారికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఈరోజు వరంగల్ పట్టణంలో దేవాలయాలు ముఖ్యంగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు, ఎందరో మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునే వారికి సౌకర్యాలు ఎప్పటికప్పుడు బాగా మెరుగుపరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో దేవాలయాల పట్ల ఎంతో వారు భక్తితో ఉండి అన్ని దేవాలయాల పునరుద్ధరణ కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఇవాళ డీసీ ఆఫీస్ ఎండోమెంట్ కూడా ఇనాగ్రేషన్ ఉంది. దాని తర్వాత మధ్యాహ్నము సమ్మక్క సారళమ్మ అక్కడ మేడారంలో దేవాలయం సంబంధించినటువంటి ఎండోమెంట్ ఆఫీస్ కానీ, డార్మెటరీ కానీ, మరి అక్కడ ఉండే వసతులు కానీ వచ్చినటువంటి భక్తులకు, మరి అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా ఉండడానికి వసతులు కల్పించడానికి ఒక 12 కోట్ల రూపాయలతో అక్కడ శంకుస్థాపన కార్యక్రమం చేస్తున్నాం. రేపు రానున్న ఫిబ్రవరిలో మళ్ళీ మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మరి వరంగల్లో ఇంకా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలను కూడా పునరుద్ధరణ కొరకు పెద్ద ఎత్తున స్థానిక ఉన్నటువంటి నాయకులు ప్రయత్నం చేస్తున్నాం. మా కమిషనర్ గారు, మేము ఇవాళ ముఖ్యంగా ధూపదీప నైవేద్యము మరి పథకం కింద 6,000ను 10,000 రూపాయలు చేసిన తర్వాత 7,000 మందికి ఇప్పుడు అర్చకుల స్వాములకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా అర్చకులకు ఆ విధంగా గౌరవం ఇచ్చుకోవడము చాలా మంచి సాంప్రదాయం. 4,000 ధూపదీప నైవేద్యంకు 6,000 రూపాయలు ఆ పూజారికి మరి భత్యం కొరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరణ కొరకు పెద్ద ఎత్తున యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కానీ, వేరే దేవాలయాలన్నీ కానీ బ్రహ్మాండంగా ఇవాళ భక్తులు పెరగడం జరిగింది. హైదరాబాద్ నుంచి అయితే ప్రతి ఆదివారము 60 నుంచి 70,000 మంది భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు. చాలా పేరు ప్రఖ్యాతులు పెరగడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో కూడా భద్రకాళి అమ్మవారి క్షేత్రం 1000 స్తంభాల గుడి దగ్గర చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ నవరాత్రుల సందర్భంగా, గణేష్ నవరాత్రుల సందర్భంగా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.